Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన టాపిక్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. మ్యాట్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ఈ రోజు రిలీజ్ అయింది. అండ్ ఇన్నాళ్ళు ఏ స్వాతి రెడ్డి సాంగ్ ని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చామో అదే సాంగ్ ఫుల్ వర్షన్ తో వచ్చేసింది మ్యాట్ టీమ్. అండ్ తెలిసిన సాంగ్ కావడంతో ఇన్స్టెంట్ గా హిట్ అయిందని చెప్పొచ్చు. సీక్వెల్ హైప్ కి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ తోడైతే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో రేపు బాక్స్ ఆఫీస్ దగ్గర చూడబోతున్నాం. ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా టిలు స్క్వేర్ రేంజ్ లో కలెక్ట్ చేయడం పక్కా. కిరణ్ అబ్బవరం దిల్రుబా మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. తన కెరీర్ లోనే డిఫరెంట్ మాస్ అవతార్లో కనిపించాడు కిరణ్. అండ్ టీజర్ ని జనవరి 3న రిలీజ్ చేయబోతున్నారు. ఏమాత్రం టీజర్ వర్కౌట్ అయినా అయిపోతే జయాని లేవడం పక్కా. పుష్ప 2 నేనొచ్చిన కలెక్షన్స్ తో తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటిందని చెప్పొచ్చు. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 215 కోట్లు కావడంతో నిన్నొచ్చిన కలెక్షన్స్ తో 215.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. సో ఒక కేరళ అండ్ తమిళనాడులో తప్ప సౌత్ మొత్తం మీద కూడా మంచి హిట్ అయింది పుష్ప 2. ఇక నార్త్ లైలను దుమ్ముదిలిపేస్తూ ఉండగా 25 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని రేపు మార్నింగ్ అప్డేట్ చేస్తా. అన్స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్ కి చరణ్ రావాల్సి ఉండగా ఈ రోజు డాకు మహారాజ్ టీమ్ తో షూటింగ్ అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ డిసెంబర్ 31న చరణ్ తో షూటింగ్ ఉండగా ఏ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందనేది అప్పుడే తెలీదు. నెక్స్ట్ ఫ్రైడే డాకు టీమ్ ఎపిసోడ్ ని రిలీజ్ చేస్తే చరణ్ ఎపిసోడ్ వచ్చేసరికి సినిమా రిలీజ్ కూడా అయిపోతుంది. మరి ఫ్రైడేనే రిలీజ్ చేస్తారా లేక అంతకన్నా ముందే వస్తుందో చూడాలి. ప్రమోషన్ ఉందంటే చాలు సంక్రాంతికి వస్తున్న మూవీ టీం అంతా అక్కడికి వెళ్ళిపోతున్నారు. కాసేపు ఎంటర్టైన్ చేసుకుంటున్నారు అండ్ సినిమాని మంచిగా ప్రమోట్ చేసుకుంటున్నారు. అండ్ రీసెంట్ గా వెంకటేష్ గారు పాడిన థర్డ్ సాంగ్ ప్రోమో రిలీజ్ అవగా రెస్పాన్స్ కూడా మంచిగా వస్తుందని చెప్పొచ్చు. సంక్రాంతి సంబరాల్లో ఈ రోజు ఈ సాంగ్ కి డాన్స్ వేస్తూ ఆడియన్స్ లో జోష్ తీసుకొచ్చారు మూవీ టీం. అండ్ ఈ సాంగ్ రేపు 4-5 PM కి రిలీజ్ కానుంది. ఇక బాలయ్య ఫ్యాన్స్ కి కిక్ అవ్వడానికి డాకు నుంచి కూడా ఒక స్పెషల్ సాంగ్ అయితే రాబోతుంది. జనవరి 4న US లో జరిగే ఈవెంట్ లో బాలయ్య మాస్ ఐటెం సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. బాలయ్య స్టెప్స్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయని టాక్. చూడాలి మరి ఈ సాంగ్ ఏ రేంజ్ లో క్లిక్ అవుతుందో. ఓజీ మూవీ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు. బట్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడు చూస్తామన్న ఆతృతతో ఉన్నారు. ప్రొడక్షన్ టీం అడిగితే తిక్క సమాధానాలు చెప్తూ ఉండడంతో డైరెక్ట్ గా కళ్యాణ్ గారు పెట్టే ప్రెస్ మీట్స్ అండ్ పొలిటికల్ మీటింగ్స్ కి వెళ్తూ ఓజీ స్లోగన్స్ ఇస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఒక లెవెల్ వరకు పర్లేదు, బట్ ఈసారి ఫ్యాన్స్ ఓజీ అరుపులు ఓవర్ కావడంతో సిచ్యువేషన్ కి సంబంధం లేకపోవడంతో కళ్యాణ్ గారు కూడా సీరియస్ అయ్యారు. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. ఇక ఓజీ ప్రొడక్షన్ టీం డివివి టీం కూడా దీనిపై రియాక్ట్ అవుతూ ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. మీకు సినిమాపై ఉన్న ఎక్సైట్మెంట్ అర్థమవుతుంది, బట్ కళ్యాణ్ గారి ఈవెంట్స్ కి వెళ్లి ఇలా అరవడం కరెక్ట్ కాదు అంటూ లెటర్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది డివివి టీం. వేరే హీరో ఈవెంట్స్ కి వెళ్లి అరిచే ఫ్యాన్స్ డైరెక్ట్ గా కనబడితే కళ్యాణ్ గారిని అడగకుండా ఎలా ఉంటారు? కొంతవరకు ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయాలంటే మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేయడమే సొల్యూషన్. ప్రభాస్ అటు బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ గా ఉండగా ఇటు ఓటీటీలో కూడా తన సత్తా చూపిస్తున్నాడు. సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయలేకపోయినా ఓటీటీలో మాత్రం అదరగొడుతుందని చెప్పొచ్చు. సాధారణంగా 100 డేస్ అనే మాట విని చాలా రోజులే అవుతుంది. అలాంటిది ఆల్మోస్ట్ హాట్ స్టార్ లో 300 రోజుల పాటు ట్రెండింగ్ లో ఉంటూ ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది సలార్ ఫిల్మ్. మరోపక్క కల్కి కూడా నెట్ఫ్లిక్స్ లో నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో నెంబర్ 1 ప్లేస్ లో ఉండగా అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు ఓటీటీలో కూడా నెంబర్ 1 గా ఉన్నాడు ప్రభాస్. ప్రభాస్ ప్రతి సినిమాకి డిజిటల్ రైట్స్ ఈ రేంజ్ లో వెళ్ళడానికి కారణం కూడా అయితే. ఇక గేమ్ చేంజర్ డల్లాస్ ఈవెంట్ ఫుల్ ఎపిసోడ్ దిల్లాజు ఛానల్లో ఈ రోజు అఫీషియల్ గా రిలీజ్ అయింది. మిస్ అయిన వాళ్ళు ఉంటే చెక్ చేయండి. అలానే ఈ రోజు చరణ్ 250 feet కట్అవుట్ లాంచింగ్ కావడంతో ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా చేశారు. అండ్ దిల్లాజు ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లి చాలా అప్డేట్స్ ఇచ్చారని చెప్పొచ్చు. మూవీలో చరణ్ స్టూడెంట్ IAS ఆఫీసర్ అండ్ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తున్నాడని మనకి తెలిసిన పోలీస్ గా కూడా కనిపిస్తాడంటూ ఒకంత షాక్ ఇచ్చారు. మూవీలో మొత్తం 5 సాంగ్స్ ఉంటాయి. ఇంకొక సాంగ్ మాత్రమే రిలీజ్ కి బ్యాలెన్స్. ఇక ట్రైలర్ 4న రిలీజ్ అవుతున్నప్పటికీ కూడా ప్రీపోన్ అవుతుందని మనకి ముందే తెలిసిన దిల్ రాజు ఈ రోజు జనవరి 1న రిలీజ్ అవుతుందంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బట్ జనవరి 1కి రిలీజ్ అవ్వాలంటే ట్రైలర్ వర్క్ అంతా కంప్లీట్ కావాలి. మూవీ టీం బెస్ట్ ట్రైలర్ కట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4th or 5th ఆంధ్రాలో ఉంటుందని చెప్పినా అది కళ్యాణ్ గారు ఇచ్చే డేట్స్ పైన బేసే ఉంది. మరోపక్క చిరు కూడా ఈవెంట్ కి వస్తారని టాక్. అన్ని అనుకున్నట్టు జరిగితే మరోసారి మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే స్టేజ్ పై చూడబోతున్నాం. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే US లో ఫైనలీ $3 లక్షల మార్క్ దాటింది గేమ్ చేంజర్ ఫిల్మ్. నార్త్ అమెరికా మొత్తం మీద $3,17,000 వరకు ఆగింది గేమ్ చేంజర్ ఫిల్మ్. మరి రిలీజ్ టైం కి ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. డాకు మహారాజ్ గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం Day 1 ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.